రాసిన జాగ్రత్తగా వినాలి, ఎవ్వరు మిస్ కావద్దు ఈరోజు నేను చెప్పే అంశాలు. 12వ అధ్యాయము 2వ వచనం. తీశాడు కష్టపడి మావాడు. చెప్పు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి అది సిలువను సహించి అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట. ఎంత అవమానం జరిగిందండి యేసయ్యకి. ఈ రోజు చిన్న మాట అవమానం నీకు ఎదురైతే నేను చస్తా నేను ఎందుకు బతకాలి, తూనా బతుకు పాడుగానని రకరకాలు అనుకొని మానసికంగా చచ్చావు, శారీరకంగా కూడా చావటానికి సిద్ధమవుతున్నావు. యేసయ్య పొందిన అవమానాలు నువ్వు పొందావా? అసలు ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి చెల్లవు నువ్వు, నేను దమ్మిడికి చెల్లను. మన బతుకులు మనం ఇంత మాటకి ఇంతసేటు లాక్కొని పీక్కొని గందరగోళం అవుతాం. అదే ఆయన సుప్రీం అండి, రారాజు అండి, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అండి. అయితే ఇక్కడ నెహెమ్యాను చూసినా, దావీదును చూసినా, దానియేలును చూసినా, యోసేపును చూసినా, వీళ్ళందరి మీద మానసిక యుద్ధం జరిగింది ముందు. బైబిల్లో ఇంకా భక్తులందరూ వీళ్ళందరినీ పక్కన పెడితే మన టాప్ హీరో, మన హీరో ఎవరో? నెంబర్ 1లో నోరు తెరిచి పెద్దగా చెప్పండి. నోట్లో కొనుక్కుంటాను యేసయ్య. యేసయ్యను కూడా మానసికమైనటువంటి వేటవాడు చేశాడు. యేసయ్యను కూడా అడుగడుగున శాస్త్రుల రూపంలో, పరిసయ్యుల రూపంలో, సద్దూకయ్యుల రూపంలో, యూదుల రూపంలో 4 విధాలుగా యేసు ప్రభుని అవమానపరిచే మాటలు మాట్లాడుతూ, ఆయన్ని హేళన చేస్తూ, అవమానపరుస్తూ, తృణీకరిస్తూ చాలా డిస్టర్బ్ చేశారు. మనం జాగ్రత్తగా యేసయ్య లైఫ్ని చదివితే అర్థమైద్ది మనకి ఈ సంగతి. అబ్బా, మానసికంగా ఆయన్ని కూడా చాలా వేటాడారు కదా అనిపిస్తుంది. అవమానపరిచి దాన్ని బట్టి ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రవక్త స్వదేశమందు తప్ప మరి ఎక్కడ కూడా ఘనహీనుడు కాడు అనే మాట వాడాడంటే, స్వదేశమందు స్వజనుల దగ్గర ఆయనకు ఘనహీనత కలిగింది. ఘనహీనత అంటే అవమానం ఎదురైంది, తృణీకారం ఎదురైంది. సో సైతానుగాడు వాడే తంత్రాలలో మొట్టమొదటిది అవమానపరచుట. ఈరోజు కేవలం నాకు అవమానం జరిగిందని సచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పులు పాలయ్యాను, తలా ఒక మాట అందరూ నాకు అవమానమైందని ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ నన్ను అవమానపరిచారు, తలో ఒక మాట నన్ను మాట్లాడారు, ఎవరు నన్ను అర్థం చేసుకోలేదని సచ్చిన వాళ్ళు ఉన్నారు. నా కొడుకు నన్ను అవమానపరిచాడు, నా కూతురు నన్ను అవమానపరిచిందని సచ్చిన తల్లులు తండ్రులు ఉన్నారు. బాయ్ ఉన్నారా లేరా? నా బంధువుల్లో, నా చుట్టపక్కల్లో నాకు అవమానం జరిగింది, నేను ఎందుకు బతకాలని సచ్చిన వాళ్ళు ఉన్నారు. నా పిల్లలు నన్ను ఇట్లా అన్నారని చచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. నా తల్లిదండ్రి నన్ను తిట్టారు, నన్ను అవమానపరిచారు, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయేటట్టు చేశారు అని సచ్చిన పిల్లలు ఉన్నారు. ఎందుకు అలా అయ్యారు? అవమానం. మనకేమనిపిస్తుంది? అవమానం అంటే ఏముందిలే అనిపిస్తుంది. కానీ అది మన అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని జీర్ణించుకోవటం మన మనసుకు చాలా కష్టం. కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా భక్తులు ఎదుర్కొన్నారు, భూమి మీదికి నేను వచ్చినప్పుడు కూడా దాన్ని నేను ఎదుర్కొన్నాను. అపవాది తంత్రములలో మనల్ని అవమానపరచుట ఒకటి. ఆ వ్యాఖ్యలు మన మనసుకు వచ్చేటట్టు చేసి తద్వారా మనసును కృంగదీసి మనల్ని పనికి రాకుండా చేయటం వాడి తంత్రం. మరి స్తోత్రం చెప్పు గట్టి చెప్పు. జాగ్రత్తగా విను, తీసుకో, మైండ్లోకి, హృదయంలో తీసుకో. ఈరోజు చెప్పే ఈ సందేశం పోగొట్టుకున్నారా చాలా దెబ్బతింటారు. మీరైనా నేనైనా ఎవడు మిస్ కావద్దు. ఈరోజు సేవకులు కూడా. మొదటిది ఏం చెప్పాను? అవమానం. అన్ని ఆ అక్షరం మీదే చెప్తా, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, ఎవడైనా నిన్ను అవమానపరుస్తున్నాడు అంటే
సైతానగాడు నిన్ను గలిబిలి చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే అవమానమును లక్ష్య పెట్టవద్దు. అవమానమును లక్ష్య పెట్టవద్దు, లక్ష్య పెట్టొద్దు, పట్టించుకోవద్దు. దాన్ని దులిపివేయి. దాన్ని తీసుకున్నావా, వికెట్ ఎగిరినట్టే నీ వికెట్ అవుట్. అవమానం ఎదురైందా, ఛాలెంజ్గా తీసుకో, ఛాలెంజ్గా తీసుకో, సవాల్గా తీసుకో, రోషం తెచ్చుకో. దాన్ని బట్టి నీ మనసును ఇంకా రేపుకో, కానీ దాన్ని చూపించి నీ మనసును కృంగదీసే సైతానుకు మాత్రం ఛాన్స్ ఇవ్వద్దు. ఓకేనా? ఏం చేస్తావు అవమానం ఎదురైతే నీకు? దాన్ని తీసుకొని కృంగిపోతావా, ఛాలెంజ్గా తీసుకొని రేగుతావా? దావీదు ఏం చేశాడో తెలుసా? తన అన్న తనను అవమానపరిచి నలుగురిలో మాట్లాడిన మాట, పెద్దన్న ఏలియాబు పలికిన మాట, నీ గర్వము, నీ హృదయపు చెడుతనం నాకు తెలుసురా, యుద్ధం చూడటానికేగా నువ్వు వచ్చింది అని నలుగురిలో పట్టుకొని అట్ట మాట్లాడితే తమ్ముడికి అవమానం కదా. ఏం గర్వం చూసావన్నా నా దగ్గర? ఏం చెడిపోయింది నా హృదయం? ఎక్కడ నువ్వు తేడా చూసి ఈ మాట మాట్లాడుతున్నావు అనాలి. ఏమనలా, ఏమనలా. ఏమంటిని? నిన్ను మాట మాత్రము కదా పలికి తిని, ఏం చేశాను, నేనేం పోయానా ఏంది? ఊరక నువ్వు అనవసరంగా టెన్షన్ పడి మాట్లాడతావు అని అక్కడ ఆ మాట అని పక్కకు వచ్చి దాన్ని దులిపేసి మళ్ళా ఇంకొక దగ్గరికి పోయి అదే ప్రకారము పలికెను అన్నాడు. అంటే కృంగిపోయాడా, లేకపోతే రోషం తెచ్చుకున్నాడా? దయచేసి చెప్పండి నోరు తెరిచి. మరి ఈరోజు కొంతమంది ఎందుకు, నాకు అక్కడ అవమానం ఎదురైంది, నాకు ఇక్కడ అవమానం ఎదురైంది, నాకు అలా అవమానం ఎదురైంది, నాకు ఇలా అవమానం ఎదురైంది, నేను ఎందుకు బతికుండాలి, నేను చచ్చిపోతే పోయిద్ది కదా అని మీ హృదయంలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీ మనస్సులో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? నువ్వేం ఆలోచిస్తున్నావో పరిశుద్ధాత్మకు తెలియదా? నువ్వు ఎలా దిగజారిపోయావో దేవుని ఆత్మకు తెలియదా? నువ్వేమనుకుంటూ ఇక్కడికి వచ్చావో, ఏమనుకుంటూ అందులో లైవ్లోకి వచ్చావో, ఏమనుకుంటూ జూమ్లోకి వచ్చావో, నీ హృదయంలో ఏం ఆలోచన ఉందో నా దేవుని ఆత్మకు మొత్తం తెలుసు. నేనేమనుకున్నానో తెలుసు, ఏమనుకుంటున్నానో తెలుసు, నువ్వేమనుకున్నావు, ఏమనుకుంటున్నావు తెలుసు. కాబట్టి బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నా, రెండు చేతులు నమస్కరించి చెప్తున్నా, దయచేసి వాడు కృంగదీయటానికి నీ మనస్సు మీద యుద్ధం చేస్తాడు. వాడి 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 కుట్రకు బలి కావద్దు. యేసయ్య సైతం తన ఎదుట ఉన్న అవమానమును లక్ష్య పెట్టలేదని రాసుంది గ్రంథములో. అవమానమును లక్ష్య పెట్టక అన్న మాట ఎక్కడుందో తీస్తారా? హెబ్రీ పత్రిక, ఏ పత్రికో తీసుకోండి, నేను మంచినీళ్ళు తాగుతా. ఆ లైవ్లో జూమ్లో వచ్చిన వాళ్ళని కూడా చూపిస్తూ ఉంటారా, వాళ్ళు వింటున్నారో శుభ్రంగా నిద్రపోతున్నారో చూడాలని నేను అప్పుడప్పుడు వాళ్ళని కూడా చూపిస్తూ ఉండి, ఇప్పుడు చూపించినట్టు వాళ్ళు ఇప్పుడు నా ముందు ఉన్నారు, అట్లనే వాళ్ళని అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారా, వాళ్ళు కూడా వినాలా. కొంతమంది వీడియో పెట్టుకొని వంట చేసుకుంటూ ఉంటారు. ఒక గంట ఆపవమ్మా వంట, లేదా ఒక గంట ముందు చేసేసి అన్ని ముగించేసి కూసో. హెబ్రీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా వినాలి, ఎవ్వరు మిస్ కావద్దు ఈరోజు నేను చెప్పే అంశాలు. 12వ అధ్యాయము 2వ వచనం. తీశాడు కష్టపడి మావాడు. చెప్పు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి అది సిలువను సహించి, అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట. ఎంత అవమానం జరిగిందండి యేసయ్యకి. ఈరోజు చిన్న మాట అవమానం నీకు ఎదురైతే నేను చేస్తా, నేనెందుకు బతకాలి, తూనా బతుకు పాడుగానని రకరకాలు అనుకొని మానసికంగా చచ్చావు, శారీరకంగా కూడా చావటానికి సిద్ధమవుతున్నావు. యేసయ్య పొందిన అవమానాలు నువ్వు పొందావా?
అసలు ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లవు నువ్వు, నేను దమ్మిడికి జల్లను. మన బతుకులు మనం ఇంత మాటకి ఇంతసేటు లాక్కొని పీక్కొని గందరగోళం అవుతాం. అదే ఆయన సుప్రీం అండి, రారాజు అండి, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అండి. అలాంటి మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి బీదరికపు జీవితాన్ని జీవించి, సొంత దోనే లేదు, మళ్ళా చెక్క పనోడు వడ్రంగం పని చేశాడు కానీ సొంత పడవ కట్టుకోలా. నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదన్నాడు నా ప్రభు. ఏమండి, అరచేతుల దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, అన్నిటికంటే దారుణమైన అవమానం థూ అని ముఖం మీద ఉమ్మితే ఆ ఉమ్మును సహించాడు. ఎంత అవమానం అది! నిన్ను చూసి పక్కన ఒక మాట అంటే తట్టుకోలేవు, పక్కన ఉమ్మితే కూడా నువ్వు వాడిని పోయి కలబడతావు. వాడు ఒకసారి ఊస్తే 2 సార్లు, వాడు నిన్ను చూసి ఊస్తే నువ్వు 2 సార్లు థూ థూ అని ఊస్తావు. ఎందుకు? వాడిని రెచ్చగొట్టాలి, వాడిని గల్లించుకోవాలని. నువ్వు అవమానం తట్టుకోలేవు. కానీ ఎంత దారుణమైన అవమానం అంటే, అందరికీ పైనున్నవాడు, దేవదూతలకు పైనున్నవాడు ఆకాశం నుండి భూమి మీదకి వచ్చాడంటే దేవదూతల కంటే కిందికి వచ్చాడు. భూలోకం మీద మానవులు ఉన్నారు, భూమి మీద. ఈ భూమి కింది భాగంలోకి వెళ్ళాడు, పాతాళలో కంటే మనుషుల కంటే కూడా కిందికి తగ్గించుకున్నాడు. అందరికీ పైనున్నవాడు దేవదూతల కంటే కిందికి వచ్చాడు, మానవుల కంటే కిందికి వెళ్ళాడు. చెరను చెరగా కొనిపోయినన్నప్పుడు భూమి యొక్క క్రింది భాగములకు దిగాడన్న అర్థం ఉంది. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. శ్రీమంతుడవో సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. కడుదీనుడవై మరియసుతుడవై, కడుదీనుడవై మరియసుతుడవై, పశువుల పాకలు జన్మించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ.